సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈపీఎఫ్ పొందుతున్న ఒకటే పేజీ ఉందో టగడా చదివేస్తా అధ్యక్ష, మధ్యలో డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈపీఎఫ్ పొందుతున్న ఉద్యోగులు 1,07,00,000 మంది ఉన్నారు. అందులో జీవో నెంబర్ 21, 22, 23, 24, 25 వీటిని గెజిట్లో చేరిస్తే వారి కనీస వేతనం కనీసం 30,000 వస్తుంది. గెజిట్లో ఈ జీవోల్ని ఈ ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసింది, దాన్ని గెజిట్లో చేర్చలేకపోయింది. దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా లెటర్ రాశారు వాటిని గెజిట్లో చేర్చమని. అందువలన అది ఆ విధంగా చేస్తే 1,07,00,000 మందికి ఇమీడియట్గా బెనిఫిట్ దొరుకుతుంది అధ్యక్ష. అదేవిధంగా 2000 వారికే 2000లోను 2005లోను వీడిఏ పాయింట్స్ను దాన్ని తగ్గించడం వల్ల అంతకుముందు ఉన్నటువంటి కనీస వేతనం కూడా తగ్గిపోయి ఇవాళ 9,000, 10,000, 11,000, 12,000 ఇది వాళ్ళ జీతం అధ్యక్ష. ఈ విధంగా ఇది ఏళ్ల లెక్కలో 1,07,00,000 మంది ఉన్నారు. అదేవిధంగా ఫైనాన్స్ వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు 4,500,000 మంది ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మన ఆటో వారు లేకపోతే హమాలీలు, అదేవిధంగా మా భవన నిర్మాణ కార్మికులు, ఇలా చూస్తే దాదాపు 2 కోట్ల మంది వ్యవసాయ కూలీలు అన్నీ కలిపితే 2,000 మంది, 2 కోట్ల మంది, సగం మంది అసంఘటిత రంగంలో ఈ రాష్ట్రంలో ఉంటే ఈ బడ్జెట్లో అసంఘటిత రంగానికి సంబంధించి ఏమీ కూడా శ్రద్ధ పెట్టలేదనేది నాకు బాధగా ఉంది. దానిపైన ఎట్లా సరిచేస్తారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టుగా 4,68,000 మంది డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు ప్రభుత్వ లిస్టులో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు అధ్యక్ష. అదేవిధంగా